కూడా శాంక్షన్ చేశాం, తప్పకుండా వస్తానే కట్టిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. కాబట్టి ఇవన్నీ కూడా నేను మిమ్మల్ని కోరేది ఒకటి, మళ్ళీ మన కుప్పం నియోజకవర్గాన్ని దేశంలో ఒక అగ్ర నియోజకవర్గంగా చేసే బాధ్యత నాది. ఒకటే చెప్పాను, ఇప్పుడిచ్చే సంక్షేమ కార్యక్రమాల కంటే, ఇప్పుడిచ్చే మీకు వచ్చే ఆదాయం కంటే ప్రతి ఒక్క కుటుంబం లెక్కేసుకోండి, దీనికంటే ఎక్కువ ఇచ్చే బాధ్యత నాది అని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అదే సూపర్ 6 ఇచ్చా, ఇంకా ఏమేం చేయబోతున్నా అన్ని వర్గాలకు చెప్తాను. ఎట్లా ఆదాయం వస్తున్న సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు. సంపద సృష్టించే తెలివితేటలుండే పార్టీ తెలుగుదేశం పార్టీ. సంపద సృష్టిస్తాం, మా యువత ఉన్నారు, కొండనైనా సరే బద్దలు చేసే శక్తి ఉంది. వాళ్లకు ఉపాధి కల్పిస్తే ఆదాయం పెరుగుతుంది, సంపద వస్తుంది, తద్వారా సంక్షేమ కార్యక్రమాలు చేసే అవకాశం వస్తుంది. అవి కూడా చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ, మళ్లీ ఈ మన గుడిపల్లిలో మీ అందరికీ ఒకటే హామీ ఇస్తున్నా. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, 100 రోజులు నా కోసరం, సమాజం కోసం మీరు పనిచేయండి. రాష్ట్రంలో నెంబర్ 1 నియోజకవర్గంగా అతిపెద్ద మెజార్టీ తెప్పిస్తామని గట్టిగా చేపట్ట కూడా చెప్పండి. 1,00,000 ఓట్ల మెజారిటీ లక్ష్యంగా పెట్టుకున్నాం. సాధిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. సాధిస్తామంటే జైలుపైకి ఎత్తండి. ప్రతి ఒక్కరు ఎందుకు కోరుతున్నానంటే, ఎన్నోట్లు వచ్చినా గెలిపే, గెలవడానికి ఏమీ డోకా లేదు. ఎవడు వచ్చినా, ఎంతమంది రౌడీలు వచ్చినా, రౌడీల గుండెల్లో రైళ్లు పెరిగెత్తించి ఈ కుప్పం నియోజకవర్గం గెలిపించే సత్తా మా ప్రజలకు ఉంది. గతంలో నిరూపించిన ఘనత కూడా మీకుంది. ఇక్కడికి వస్తానన్న మగవాళ్ళు కాసుకోండి, మీ నియోజకవర్గాలు ఏమవుతారో చూసుకోమంటున్నా వాళ్ళందరినీ. ఆ రోజు నేను వదిలిపెడితే మీరు గెలిచారు, పోనీ అని వదిలిపెట్టా. ఈసారి వదిలిపెట్టను. మిమ్మల్ని కూడా మీ నియోజకవర్గంలో భూస్థాపితం చేయకపోతే మీరే చూడమని మరొకసారి హెచ్చరిస్తున్నా.